అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు దాదాపుగా అయిపోయి వచ్చాయని చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఎవరైతే ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రాష్ట్ర స్థాయి సమస్యలు, అదేవిధంగా నియోజకవర్గ సమస్యలు, వాళ్ళ అంశాలని ఈ యొక్క అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావట్లేదు, అసలుకి దానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, అసెంబ్లీ సమావేశాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యల్ని లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాల మీద చర్చిస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హాజరు కావట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రజల్లో ఉత్పన్నమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్. దీని గురించి మీరేమంటారు? పులివెందుల ఎమ్మెల్యే ఒక పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. వారిని, ఆ పార్టీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. వారి మొహం కూడా చూడటం ప్రజలకు ఇష్టం లేదు. అంత అరాచకం సృష్టించారు గత 5 సంవత్సరాల్లో. ఎందుకో మరి ప్రజలంతా కొంతమంది అసెంబ్లీకి పులివెందుల ఎమ్మెల్యే రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో ఇప్పుడు ప్రస్తుత అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ అతనితో అవమానపడ్డారు. అందరూ బాధితులు అంటారు. అందరూ బాధితులే, రఘురామకృష్ణరాజు గారితో సహా. రఘురామకృష్ణరాజు గారు ఏమో ఇప్పుడు డిప్యూటీ స్పీకరు. ఆయన్ని ఫేస్ చేయలేక అతను రావట్లా. దానికి సహేతుకమైన కారణం చెప్పట్లా. నేను ఎందుకు రావట్లేదని నేను ఇంతవరకు చెప్పలా. ముఖ్యంగా చిన్నపిల్లాడిలాగా నాకు ప్రతిపక్ష నాయకుడు ఇస్తే వస్తాను అని చెప్తున్నాడు. ప్రతిపక్ష నాయకుడు నువ్వు వద్దు, నీకు ఇవ్వట్లేదని ప్రజలు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు కావాలంటే 10% మెంబర్షిప్ రావాలి. 10% లేదు ఆయనకి. అసలు ఆ గెలవటం 11 మంది గెలవటం కూడా పొరపాటున గెలిచారు వాళ్ళు. ఆ పొరపాటున మొత్తం 175 తెలుగుదేశానికే గెలిచే అవకాశాలు ఉన్నాయి యాక్చువల్గా. మేము వద్దు అనుకున్న వాళ్ళు మన అసెంబ్లీలో ఎందుకు రమ్మంటున్నారు వీళ్ళంతా నాకు అర్థం కావట్లా. అతను అసెంబ్లీ లేకపోతే అసెంబ్లీ ఏమైనా జరగదా? అతను అసెంబ్లీలోకి వచ్చి ఏం మాట్లాడతాడు? ఎప్పుడన్నా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేశాడా? పాజిటివ్ క్రిటిసిజం చేశాడా? రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా మాట్లాడా? ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడా పాజిటివ్గా? వస్తే టైం వేస్ట్ తప్పితే ఏమి ఉండదు. మనం ఇప్పుడు అసెంబ్లీ చక్కగా బడ్జెట్ సమావేశాలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నవ్వుకుంటా చక్కగా ప్రతి సబ్జెక్టు డిస్కస్ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో సమస్యలు ఎమ్మెల్యేలు లేవనెత్తుతున్నారు. ప్రతి మంత్రి దానికి సమాధానాలు చెప్తున్నారు. ఇలా అసెంబ్లీ సమావేశం ఎట్లా జరగాలో అట్లా చక్కగా జరుగుతుంది. అయిన పాత్రుడు గారు స్పీకరు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చక్కగా ఎమ్మెల్యేస్ని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేస్కి గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో సమస్యలు ఏంటో చెప్తున్నారు. అదే ఈ పులివెందుల ఎమ్మెల్యే వస్తే అన్నీ మాట్లాడే అబద్ధాలు ఖండించితే మళ్ళీ టైం వేస్ట్. మనకి అసెంబ్లీ పవిత్రమైంది. ఆ పవిత్రమైన అసెంబ్లీలో టైం వేస్ట్ కార్యక్రమాలు మనకు అనవసరం. ఆయన మళ్ళీ వస్తాడు, కాసేపు వాకౌట్ అంటారు. ఇప్పుడు కౌన్సిల్లో జరుగుతుంది అదే కదా. కౌన్సిల్లో జరుగుతున్నాడు, మళ్ళీ అసెంబ్లీకి ఎందుకు అని ప్రజలు తిరస్కరించారు. ప్రతిపక్ష పార్టీ ఉండటం అనేది చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తా, కన్స్ట్రక్టివ్గా సజెషన్స్ ఇవ్వచ్చు అధికార పార్టీకి. వీళ్ళు కన్స్ట్రక్టివ్గా సజెషన్స్ ఇచ్చే పార్టీ కాదు అది. దాన్ని ప్రజలు తిరస్కరించారు. వాళ్ళు ఏ కోసైన ఒక్క విషయంలో కూడా సరైన అవగాహన లేదు. వాళ్ళకి అవగాహన లేదు, దుర్మార్గం ఉంది అవగాహన లేకపోగా. ఎట్లా చెడగొట్టాలనే ఉద్దేశం తప్పితే మంచి కార్యక్రమం చేద్దాము, ఇదిగో ఈ కార్యక్రమం మంచిది, రాష్ట్రానికి ఇది మంచిది, ఈ అభివృద్ధి పదంలో రాష్ట్రం నడిచేటప్పుడు మా సలహాలు కూడా తీసుకోండి, మనందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనే భావన అసలు వాళ్ళకి లేదు. ఎంతసేపటికి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయకుండా ఎప్పుడు మనిషి మీద, మొహం మీద మట్టి పోస్తాం తప్పితే ఏమీ లేదనమాట. దాని సమయం వృధా కదా. సమయం లేదు మిత్రమా మనకి. మన సమయం 5 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. ఇట్లాగే 5 సంవత్సరాల కాలం వృధా అయిందంటే 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. ప్రతి సమయం, ప్రతి నిమిషము అసెంబ్లీ చాలా వాల్యుబుల్. అటువంటి వాళ్ళు వచ్చి అసెంబ్లీని చెడగొడతారు. నా ఉద్దేశం ఏంటంటే, ఎందుకంటే కన్స్ట్రక్టివ్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇవాళ పోలవరం గురించి ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా చెప్పారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అర్థమయ్యేటట్టుగా. ప్రతి కొత్త ఎమ్మెల్యేస్ కూడా పోలవరం సబ్జెక్ట్ ఏంటి, పోలవరం ఎలా అవుతుంది అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అది ప్రతి ఒక్క ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి. పోలవరం అనేది ఎంత ముఖ్యమో, పోలవరాన్ని ఎంత నాశనం చేశారో మీరు చూశారు. అది ఇవాళ అమరావతి అట్లాగా అది నాశనం చేశారు. ఇవాళ రోడ్ల పరిస్థితి, దాని గురించి మాట్లాడితే అన్నీ మేము చేసేసామంటారు. ఎక్కడ చూసినా గుంటల రోడ్లే. దాన్ని ఇప్పుడు ఆ గుంటలు పోర్చడానికి 900 కోట్లు అవుతున్నాయి.
కొన్ని చోట్ల రోడ్లు వేస్తున్నారు, పూర్తి రోడ్డు కూడా వేస్తున్నారు. ఒక 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో గుంటలు లేని రోడ్లు ఉంటాయి అన్నమాట. అంత డిస్ట్రాక్షన్ చేసిన వాళ్ళు ఏదన్నా ఒక మంచి పని చేస్తే ఇది నా సలహా అని చెప్తే మంచిగా యాక్సెప్ట్ చేస్తాం. ఆయన వచ్చి చెప్పేది ఏంటి, ఏం మాట్లాడేది ఏంటి. కాకపోతే ఏంటంటే ప్రజలందరూ ఏంటంటే అతను అసెంబ్లీకి రావాలి, మనం ఎమ్మెల్యేలందరూ అతన్ని నిలదీయాలి, అది మేము ఆనందంగా చూడాలని ప్రజల కోరిక. అతను చేసిన తప్పుల్ని ఎత్తి చూపించాలని మన తెలుగుదేశం ఎమ్మెల్యేలు చెయ్యాలి అని ప్రజల ఉద్దేశం అనమాట. కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు. అసెంబ్లీ టైంలో బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడుకునేవి. అందుకని ఇటువంటి పులివెందుల ఎమ్మెల్యే లాంటి వాళ్ళు అసెంబ్లీలో లేకపోయినంత మాత్రాన మనకు నష్టం ఏమీ లేదు. అందుకని ఆ ఇష్యూ నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకు అతను రమ్మంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అది ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదు. మామూలు ఎమ్మెల్యేలు వచ్చి ఏం చేస్తారు, ఇప్పుడు 124 మంది ఎమ్మెల్యేలు అటెండ్ అవుతున్నారు. చక్కగా కన్స్ట్రక్టివ్గా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సలహాలు ఇచ్చారు. అసెంబ్లీలో మీరు ఇట్లా ఉండాలి, మీ నియోజకవర్గం ఇట్లా డెవలప్ చేసుకోండి, ఏ సమస్యలు ఉన్నాయో లేవనెత్తండి, మీ నియోజకవర్గాల్లో పారిశ్రామికంగా ఎట్లా అభివృద్ధి చెందుతుందో చూడండి అని అంటే వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. చక్కగా వాళ్ళు ఇష్యూస్ లేవనెత్తుతున్నారు. నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది అసెంబ్లీకి. అందుకని ఆయన రాకుండా ఉంటేనే మంచిది అనమాట. ఓకే ఖచ్చితంగా చూద్దాం సార్ రానున్న రోజుల్లో మరి అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికన్నా హాజరవుతారో లేదో. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నమస్తే. Please subscribe to Leo News for more videos.